జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని కర్మకాండమునందు భస్మ మహిమానువర్ణనము అనే 29వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాము. ఈ అధ్యాయంలో భస్మధారణ మహత్యము, వామదేవుని వలన బ్రహ్మరాక్షసుని ఉద్ధారము, పరమేశ్వరుడు సనత్కుమారునకు విభూతి మహిమను వివరించుట, వీటిని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నామధారకుడు సిద్ధమునితోటి కృపాసింధు గురుచరిత్రలోని తర్వాత జరిగిన కథను వివరించి చెప్పగలరు. త్రివిక్రమ భారతి ఇంతకుముందు అధ్యాయంలో భస్మమహత్యాన్ని చెప్పవలసింది అని అడిగాం కదా. ఆ మహిమను గురించి మాకు ఉపదేశించండి అని అడిగాడు. నామధారకుని విన్నపానికి సిద్ధమునీశ్వరుడు చాలా సంతోషించి ఇలా అంటున్నాడు. నామధారక, శ్రీ గురుమూర్తి భస్మమహత్యమును గుర్చి త్రివిక్రమ భారతికి చెప్పిన దాన్ని నేను నీకు వివరిస్తున్నాను. ఏకాగ్ర చిత్రవై వినుము అని. పూర్వము కృతయుగమునందు వామదేవుడు అనే పేరు ఉన్నటువంటి ఒక యోగి ఉండెను. అతను తన గృహాన్ని, భార్య బిడ్డలను త్యజించి శుద్ధబుద్ధ బ్రహ్మజ్ఞానిగా విరాజిల్లుతున్నాడు. ఆ వామదేవుడు నిరంతరము తన శరీరం నిండుగా దివ్యమైన భస్మ విభూషితుడై కామక్రోధాలను జయించి ఉండేవాడు. అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉండేవాడు. ఆ వామదేవుడు ఒకరోజు మానవ సంచారం లేని ఒక అరణ్యంలో ప్రవేశించి ఆ దారి నుంచి పోతూ ఉంటే ఆ అడవిలో ఒక భయంకరమైన రాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు రోజు అనేక మంది జీవులను పట్టి భక్షించేవాడు. అట్టి అరణ్యమునందు పాదచారి అయి వెళుతున్నటువంటి వామదేవుణ్ణి ఆ యోగిని చూచి ఆ భయంకరమైన బ్రహ్మరాక్షసుడు నాకు మంచి ఆహారం లభించింది అని చాలా సంతోషంతో ఆ వామదేవుని మీదకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే ఆకలితో ఉన్నటువంటి ఆ బ్రహ్మరాక్షసుడు నిన్నిప్పుడే నేను కొరికి భుజిస్తాను అని చెప్పి ఆ వామదేవుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అంతే, అతని దేహానికి, వామదేవునికి ఉన్నటువంటి దేహానికి ఉన్న భస్మము ఆ రాక్షసుని శరీరానికి అంటుకుంది. వెంటనే అతనికి పూర్వజన్మ జ్ఞానము కలిగి గత జన్మ యొక్క జ్ఞానము గుర్తుకొచ్చింది. తక్షణమే ఆ రాక్షసుని యొక్క పూర్వజన్మ పాతకాలన్నీ కూడా దగ్ధమైపోయాయి. వామదేవుని శరీరమును గల భస్మము ఆ బ్రహ్మరాక్షసుని ఒంటికి తగిలిన వెంటనే అతడు ఒక బ్రహ్మజ్ఞానిగా, ఒక మహాజ్ఞానిగా మారిపోయాడు. మునీశ్వరుని స్పర్శ చేత ఆ బ్రహ్మరాక్షసుడు పునీతమయ్యాడు. ఈ జగత్తునందు సత్పురుష దర్శనము సిద్ధించుట కడు దుర్లభము. సాధు సంగత్యం వలన, శ్రీ గురుచరణముల యొక్క స్పర్శ వలన తత్కాలమే సమస్త పాపములు నశించిపోయి జనుల యొక్క మధోగతాలన్నీ కూడా నెరవేరుతుంటాయి. పూర్వజ్ఞానాన్ని పొందిన బ్రహ్మరాక్షసుడు మహాజ్ఞాని అయినటువంటి వామదేవుల వారి పాదాల మీద పడి సాష్టాంగవందనం చేసి ఇలా ప్రార్థించాడు. గురు శిరోమణి మహాత్మా, మీకు సాక్షాత్తుగా ఈశ్వరులే సుమా. మహాముని, మీ దర్శన మాత్రం చేతనే
నా పాప రాసి కాలి బూడిదయ్యింది. నన్ను తరింపచేయండి. నేను మీ శరణొచ్చాను అని బ్రహ్మరాక్షసుడు కడి వినయంతో విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ వామదేవుడు ఆ రాక్షసునితోటి ఇలా అన్నాడు, నీవు ఎవరు? ఈ ఘోరమైన కీకారణ్యనందు నీవు ఎందుకుంటున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు తన 2 చేతులను జోడించి నమస్కరించి చాలా వినయంతో తన వృత్తాంతాన్ని ఇలా ఇలా చెప్పాడు. వామదేవునితో ఇలా అన్నాడు, స్వామి, నాకు మీ దివ్య దర్శనం వల్ల అనంతకాలము యొక్క పూర్వజన్మల స్మరణముతో పాటు సమస్త జ్ఞానం కూడా సిద్ధించింది. గత 24 జన్మలలో నేను సమస్త దోషాలు మరియు ఉత్కృష్టమైన ఈ 25వ జన్మ నాకు ఇప్పుడు చక్కగా పరిపూర్ణంగా జ్ఞాపకానికి వచ్చింది. ఇంతకుముందు జన్మల్లో 25వ జన్మలో నేను ఒక యవన దేశానికి రాజుగా ఉన్నాను. అప్పుడు నేను దుర్జయుడు అనే పేరున్నటువంటి ఒక రాజుగా అనేక దురాచారాలను ఆచరించి మహాపాపిని అయ్యాను. అనేక మందిని చంపాను. ప్రజలకు అంతులేని దుఃఖాలను కలిగించాను. రాచరికపు మదముతో అనేక స్త్రీలను అపహరించి వరించాను. వరించిన స్త్రీలనే కాకుండా ఎంతోమందిని బలాత్కారంగా చెరబట్టాను. అసంఖ్యాకమైన స్త్రీలను వివాహమాడాను. ఒక పర్యాయం అనుభవించిన వారిని తిరిగి వారి ముఖాంగా చూసేవాడిని కాను. రోజుకు ఒక్కొక్కరి చొప్పున నిత్య నూతనంగా అనుభవించి వారిని అంతఃపురంలో వదిలిపెట్టి మళ్ళీ వారి వైపు కన్నెత్తి కూడా చూసేవాడిని కాను. ఈ విధంగా అనేక మంది స్త్రీలను అంతఃపురంలో చెరబట్టాను. మళ్ళీ వాళ్ళ వైపు కన్నెత్తి చూడటం లేదని వారందరూ కూడా నన్ను అహర్నిశము శపించేవారు. అసంఖ్యాకమైన స్త్రీలను భోగించినప్పటికి కూడా నా మనసుకు గల కామతృష్ణ సంతృప్తి కలగలేదు. ఈ విధంగా నేను విచ్ఛేదుడిగా ప్రవర్తిస్తూ ఉంటే నాకు క్షయవ్యాధి వచ్చింది. మహాత్మా, ఇదే అదనుగా భావించి పరదేశపు రాజులు అందరూ కలిసి నా రాజ్యంపై దాడి చేశారు. నా రాజ్యాన్ని అపహరించి నన్ను కూడా వెళ్ళగొట్టారు. శత్రువుల చేతికి చిక్కి అప్పుడు నేను మరణించాను. యమదూతలు నన్ను తీసుకుని వెళ్ళి నేరుగా ఘోరమైన నరకంలో పడేశారు. ఆ 10,000 సంవత్సరాల పాటు నానా విధమైన నరకాలను అనుభవించాను. ఆ తర్వాత వ్యాఘ్ర రూపంలో 2వ జన్మను ఎత్తాను. 3వ జన్మగా అజగరము, తర్వాత తోడేలుగా, 5వ జన్మలో గ్రామశూకరముగా, 6వ జన్మలో తొండ, 7వ జన్మలో కుక్క, 8వ జన్మలో నక్క, 9వ జన్మలో లేడి, 10వ జన్మలో కుందేలు, 11వ జన్మలో మర్కటము, 12వ జన్మలో గద్ద, 13వ జన్మలో ముంగిసగా, 14వ జన్మలో కాకి, 15వ జన్మలో ఎలుగుబంటి, 16వ జన్మలో అడవి కోడిగా, 17వ జన్మలో గాడిదగా, 18వ జన్మలో పిల్లిగా, 19వ జన్మలో మండూకంగా, 20వ జన్మలో కోగమముగా, తర్వాత చేపగా, 22వ జన్మలో ఎలుక, 23వ జన్మలో గుడ్లగూబగా, 24వ జన్మలో మదగజంగా జన్మించాను. ఇప్పుడు ఈ 25వ జన్మలో బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను. మిమ్మల్ని చూసిన వెంటనే చంపి తినాలి అనే కోరికతోటి నేను మీ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ దైవవశం చేత మిమ్మల్ని స్పర్శించగానే నాకు గత జన్మల స్మృతి అంతా కలిగింది, జ్ఞానం లభించింది. దేవా, ఈ ఘోరమైన అంధకార సంసార యాతనము నుండి నన్ను తరింపచేయము అని వేడుకున్నాడు. మహాపాపిని దురాచారిని అయిన నాకు మీ అంగస్పర్శ మాత్రము చేతనే గడిచిపోయిన పూర్వజన్మల జ్ఞానం కలగటం ఎంత విచిత్రము. మీ దేహమునందు ఎంతో మహిమ కలదు కదా. ఈ జగత్తులో మీకు సాక్షాత్తు పరమేశ్వరుడే అయి ఉండొచ్చు. స్వామి వామదేవ, నన్ను ఉద్ధరించుట కోసమే మీరు ఇక్కడికి వచ్చారు అని పలికాడు. బ్రహ్మరాక్షసుడు చెప్పిందంతా విని వామదేవ మహర్షి చాలా సంతోషంతో, భాగ్యవంతుడా, నా దేహానికి లేపనము చేయబడిన భస్మ మహిమ అటువంటిది. నా దేహంపై ధరించిన విభూతి స్వల్పమాత్రంగా నీ దేహానికి తగిలిన వెంటనే నీలో బుద్ధి జాగృతమై గత జన్మల గురించిన స్ఫురణ కలిగింది.
భస్మ మహిమ అమోఘమైనది. అందుకోసమే స్వచ్ఛమైన కర్పూరం వలె ధవళకాంతులతో శోభించేటటువంటి పరమేశ్వరుడు కూడా తన సర్వ అంగాలకు భస్మాన్ని అలంకరించుకుంటాడు. భస్మమును గల అపార మహిమను నేను నా కళ్ళారా చూశాను. దాని గురించి నేను నీకు చెప్తాను అని చెప్పి ఆ వామదేవ మహర్షి బ్రహ్మరాక్షసుతోటి ఈ కథ చెప్పడం ప్రారంభించాడు. ద్రవిడ దేశం నందు ఒక ఆచార భ్రష్టుడైనటువంటి ఒక నీచమైన బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఎల్లప్పుడూ శూద్ర స్త్రీతో రమించుతూ కర్మభ్రష్టుడై వ్యవహరించుచున్నాడు. అందువల్ల అతని తల్లిదండ్రులు, వారి యొక్క గోత్రీకులు, మిగిలిన బంధువర్గం అందరూ కూడా ఆ బ్రాహ్మణుడిని కులబహిష్కారము చేశారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంకా సిగ్గు విడిచి తాను వరించిన శూద్ర స్త్రీతోనే కాపురం చేస్తూ దొంగతనం వృత్తిని కూడా ఎంచుకొని కడుపు నింపుకుంటూ ఉన్నాడు. ఇట్లుండగా ఒకనాటి రాత్రి ఆ బ్రాహ్మణుడు వ్యభిచారం చేయని నిమిత్తగా ఒక శూద్రుని ఇంట ప్రవేశించి దొంగతనం చేస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని యొక్క శూద్రుడు ఆ బ్రాహ్మణ్ణి పట్టుకొని చావగొట్టాడు. స్పృహ తప్పి పడిపోయిన అతన్ని మోసుకొని పోయి ఊరి బయట ఒక పాడుపడిన బావిలో పడేశాడు. ఆ సమీపంలోనే ఒక కుక్క బూడిదలో పడి దొర్లుతూ ఉండింది. అప్పుడు దానికి ఆకలి వేసి ప్రేతవాసనను పసిగట్టి వెళ్తూ అటు ఇటు పచారులు చేసి ఆ ప్రేతాన్ని సమీపించి, ఆ శవాన్ని సమీపించి దాన్ని భక్షించడం కోసం ప్రయత్నిస్తూ ఉండింది. అంతటి దైవయోగము చే శునకము యొక్క శరీరానికి తగిలి ఉన్నటువంటి భస్మము ఆ శవము యొక్క నుదిటి పైన పడింది. అలాగే వక్షస్థలానికి, భుజాలకు కూడా ఆ బూడిద అంటుకుంది. ఆ బ్రాహ్మణుడు ప్రాణం వదిలిన వెంటనే యమకింకులు భయంకర రూపంతో అతన్ని యమలోకానికి తీసుకోవడం కోసం వచ్చాడు. ఇంతలో శివదూతలు వచ్చి కైలాసం నుండి విమానాన్ని తీసుకుని వచ్చి వారు యమదూతలను తరిమివేసి, ఇతని దేహానికి భస్మలేపం ఉండగా మీరెందుకు ఇతన్ని యమలోకానికి తీసుకువెళ్తున్నారు అని అడిగి, ఇతను కైలాసానికి తీసుకుపోవడానికి యోగ్యత కలిగింది అని వాళ్ళను వెళ్ళగొట్టారు. అప్పుడు యమదూతలు వెళ్ళి యమధర్మరాజుతోటి జరిగిందంతా చెప్పారు. అప్పుడు యమధర్మరాజు చాలా కోపంతో వెంటనే శివదూతల వద్దకు వచ్చి, మహాపాపి అయినటువంటి బ్రాహ్మణుని ఎందుకు మీరు శివలోకానికి తీసుకుపోతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ శివదూతలు ఇలా చెప్పారు: భస్మాంకిత శరీరంతో గల మానవులను శాశ్వతంగా నివసించుట కొరకు కైలాసానికి తీసుకుని రావాలి అని ఈశ్వరుడు మమ్మల్ని ఆదేశించాడు. కాబట్టి భస్మలేపము కలిగిన మానవులకు దోషాలు అంటవు, వారు స్వర్గలోకానికి చేరటం కోసం యోగ్యులు అవుతారు అని శివదూతలు పలికారు. శివదూతలు చెప్పిన మాటలు విని యమధర్మరాజు తన లోకానికి వెళ్ళి యమదూతలకు ఇలా చెప్పాడు: యమదూతలాగా, ఇక ముందు మీకు భూలోకానికి వెళ్ళినప్పుడు భస్మం ధరించి ఉన్నటువంటి శరీరాన్ని కలిగి ఉన్న వారి జోలికి మీకు వెళ్ళకూడదు. వారు ఎంతటి ఘోరమైన పాపాన్ని చేసినా సరే వారు దేహం మీద త్రిపుండాలు ధరించి ఉన్నటువంటి ఎడల అట్టి వారిని మీరు తాకవద్దు అని, ఇది ఈశ్వరాజ్ఞ అని యమధర్మరాజు తన దూతలకు హెచ్చరించాడు. వామదేవుడు బ్రహ్మరాక్షసుతోటి తాను స్వయంగా దర్శించినట్టు ఈ దృష్టాంతాన్ని విన్నవించాడు. దేవదుర్లభమైన విభూతికి మహత్తరమైన మహిమ కలదు. భస్మము ధరించువాడు ఈశ్వరుని ప్రేమకు పాత్రులవుతారు. ఇంతటి మహిమాన్వితమైనది కాబట్టే నేను అత్యంత భక్తితో ఈ విభూతిని నా శరీరానికి ధరిస్తున్నాను అని చెప్పాడనమాట. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు వినయంతో ఆ భస్మాన్ని ఎలా ధరించాలి, భస్మం యొక్క మహత్యాన్ని, దాని యొక్క విధి విధానాన్ని, దానికోసం పఠించాల్సిన మంత్రాన్ని కూడా చెప్పమని అడిగాడనమాట. బ్రహ్మరాక్షసుడు అడిగిన దానికి సంతోషించి వామదేవుడు విభూతి ధారణ గురించి చెప్తాను వినుము అని, పూర్వం ఒకసారి పరమశివుడు మందర పర్వతం పైకి క్రీడించుట కోసం వచ్చాడు. అక్కడ 33 కోట్ల దేవతలతో సహా దేవేంద్రుడు అక్కడికి అతి వేగంతో వచ్చాడు. అగ్ని, యమ, వరుణులతో సహా కుబేరుడు, వాయుదేవుడు సైతం కూడా వారందరూ
అక్కడికి చేరుకున్నారు. గణములతో పాటు శివుడు సప్త ప్రభావాలతో కూడిన నవరత్న కసి సింహాసనం మీద దేదీప్యమానుడై విరాజులుతూ కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో భోళాశంకరుడు అమాయక చక్రవర్తిగా వంశగాంచిన పరమేశ్వరుడు భూతనాథుడు దయోపయోనిధి అమ్మవారిని తనకు ఎడం వైపున కూర్చుండబెట్టుకొని శోభాయమానంతో సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అట్టి జగన్మాతతో కూడిన మహాదేవుడు 33 కోట్ల దేవతా పరివారంతో కొలువు తిరిగి కూర్చొని ఉన్నాడు. దేవేంద్రుడు సహజంగానే అక్కడ నిలబడుకొని ఉన్నాడు. అప్పుడు ఆ సభకు సనత్కుమారుడు వచ్చి పరమేశ్వరుని యొక్క పాదాలకు నమస్కరించి వినయంతో, ఉమాకాంత, జగదీశ్వర, మీకు జయము జయము. అల్పపుణ్యంతోడనే ముక్తిని ప్రసాదించగలిగే 4 పురుషార్థాలను అనాయాసంగా లభింపచేయటం కోసం ఒక వరాన్ని మీరు మానవాళికి ఇవ్వండి అని ప్రార్థించాడు. సనత్కుమారుని యొక్క విన్నపాన్ని ఆలకించినటువంటి మహేశ్వరుడు ఇలా చెప్పాడు: దేవతలారా, ఋషులారా, మీరందరూ శ్రద్ధగా వినండి. ఏ ధర్మాన్ని ఆచరించిన వెంటనే తక్షణమే పుణ్యరాశి లభింపగలదో అట్టి వేదశాస్త్ర సమ్మతమైన ధర్మాన్ని ఇప్పుడు నేను మీకు తెలియచేస్తున్నాను. అందరూ శ్రద్ధగా వినండి అని పరమశివుడు ఇలా స్వామి, భస్మాలతో త్రిపుండాలను ధరించటం వల్ల అనంత పుణ్య ఫలము లభించి తీరుతుంది అని పరమేశ్వరుడు తెలియజేశాడు. సనత్కుమారుడు పరమేశ్వరునితోటి ఈ భస్మాన్ని మానవులు ఏ విధంగా ధరించాలి, ఎక్కడ ధరించాలి, అన్నీ కూడా ఏ మంత్రంతో దీన్ని ధరించాలో పరమేశ్వర వివరించి చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు మహాదేవుడు ఇలా అన్నాడు: నాయన, గోమయాన్ని అగ్నితో కాల్చి భస్మాన్ని సిద్ధం చేయాలి. భూలోకంలో యజ్ఞము చేయబడిన కుండమునందరి భస్మాన్ని ధరించిన మరుక్షణమే గొప్ప పుణ్యము లభించును. సద్యోజాతాది అనే మంత్రంతో భస్మాన్ని అరచేతికి తీసుకునవలను. తర్వాత అగ్నిరీత్యాది అనే మంత్రంతో ఆ భస్మాన్ని అభిమంత్రించాలి. పిమ్మట మానస్తోకే అనే మంత్రంతో దానికి నీళ్లు కలిపి అంగుష్టంతో రుద్దాలి. తదుపరి త్రయంబకమును మంత్రంతో శిరస్సున భస్మాన్ని ధరించాలి. ఆ తర్వాత త్రియాయుషేతి మంత్రంతో నుదుటికి, ఇరు భుజాలకు, వక్షస్థలానికి ఇదే మంత్రంతో ప్రతి చోటను భస్మాన్ని ధరింపవలను. ఈ మంత్రాన్ని పఠిస్తూ 3 రేఖలను తర్జని, మధ్యమ, అనామిక అనే 3 వేలతో కలిపి ధరింపవలను. ఇక్కడ నుదిటి మీద ఉన్నటువంటి కనుబొమ్మల చివరలు దాటకుండా సమానంగా 3 రేఖలను ధరించాలి. పాలభాగమున భస్మధారణం ముందుగా బొటనవేలుతో మధ్య రేఖను కుడి నుండి ఎడమకు ధరించవలను. తదుపరి మధ్యమ, అనామిక 2 వేలతో ఎడమ నుండి కుడి వైపుకు భస్మాన్ని ధరింపవలను. ఈ విధంగా త్రిపుండాలను ధరించాలి అని వివరంగా చెప్తున్నారు. భస్మధారణ వలన 100 మంది దేవతా స్త్రీలు దివ్య విమానాన్ని తీసుకుని వచ్చి అందులో భస్మధారణ చేసిన వారిని కూర్చోబెట్టి వారిని స్వర్గలోకానికి తీసుకుని వెళ్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేకుండా లలాటమునందు త్రిపుండాలను ధరించవలను అని ఉపదేశించాడు. భస్మ మహిమాన్ని గురించి వామదేవ మహాముని ఇంతగా చెప్పినందుకు చాలా సంతోషించినటువంటి బ్రహ్మరాక్షసుడు ఆ మహామునీశ్వరుని పాదాలకు వందనం చేశాడు. అప్పుడు వామదేవుడు ఆ రాక్షసుతోటి, నాయన, భస్మహత్యం అత్యద్భుతమైనది. నా అంగస్పర్శ, నా అంగమున గల భస్మం యొక్క స్పర్శ చేత నీకు ఇంతటి జ్ఞానం కలిగింది అని చెప్పి సంతోషంతో వామదేవుడు భస్మాన్ని అభిమంత్రించి రాక్షసునకు ఇచ్చాడు. అంతట బ్రహ్మరాక్షసుడు తన నుదిటిపై త్రిపుండాలు ధరించిన వెంటనే దివ్య దేహము లభించి తేజోముక్తిగా మారిపోయాడు. దివ్యదేహాన్ని కలిగి ఆకాశమందు సూర్యుడిలాగా ప్రకాశించినటువంటి బ్రహ్మరాక్షసుడు ఆనంద స్వరూపుడయ్యాడు. అప్పుడు ఆకాశంలోంచి ఒక విమానం వచ్చి దివ్యదేహాన్ని ధరించినటువంటి బ్రహ్మరాక్షసుడిని
ఆ విమానంలో కూర్చోబెట్టుకొని స్వర్గలోకానికి తీసుకువెళ్ళింది. ఆ విధంగా వాసుదేవ మహాముని ఆ బ్రహ్మరాక్షసునికి దివ్యమైన పరలోకాన్ని ప్రసాదించాడు. విశేషించి గృహస్థ స్పర్శ కలిగినటువంటి విభూతి మహత్యము చాలా గొప్పది. గురువును ఆశ్రయించకుండా ఏ మంత్రము సిద్ధించడు అని ఆ భస్మ మహత్యాన్ని గురించి శ్రీ గురుమూర్తి త్రివిక్రమ మహామునితోటి చెప్పాడు. అప్పుడు త్రివిక్రమ భారతి చాలా సంతోషం పొంది నృసింహ సరస్వతి స్వామి వారి దివ్య చరణారవిందాలపై తన తలను పెట్టి సాష్టాంగవందనం చేసి గురునాథుని యొక్క అనుమతిని స్వీకరించి తన నివాస స్థానానికి వెళ్ళిపోయాడు. శ్రీ గురుమూర్తి యొక్క ఉపదేశాల వల్ల సమస్త జనులకు జ్ఞానం లభించింది అని ఈ విధంగా సిద్ధముని వివరించి చెప్తే శిష్యోత్తముడు నామధారకుడు అత్యంత భక్తిపూర్వకంగా విన్నాడు. అటువంటి గురు శిష్యుల సంవాదమునే స్వీకరించి సరస్వతీ గంగాధరుడు గురు చరిత్రను మరింతగా వివరించి లోకానికి అందించాడు. కడు భక్తిభావంతో దీన్ని చదివేవారికి వినేవారికి చతుర్విధ పురుషార్థ ఫలాలు లభిస్తుంది అని గ్రంథరూపంలో ఆయన ప్రకాశింపచేస్తున్నాడు. దీంతో శ్రీ గురు చరిత్రలోని కర్మకాండమునందు భస్మ మహిమాను వర్ణనము అనే 29వ అధ్యాయం సమాప్తం. నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. ఏతత్ ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.